అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆయన వర్ధంతి జోహార్లు అర్పించడం జరిగింది. వర్ధంతి సభ నిర్వహించుకోవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతనే కాదు, ప్రపంచానికి ఒక దిక్సూచి, భారతదేశం యొక్క భవిష్యత్తుకు ఆయన మార్గదర్శి. ఆయన వందల సంవత్సరాల చరిత్రను పసిగట్టి రాజ్యాంగాన్ని రాసిండు. ప్రపంచంలోనే ఆయనంత మేధావి లేడు అనడానికి ఇది నిదర్శనం. ఈరోజు ఆయన రాజ్యాంగం ఇప్పటికీ మరి తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్ 3 వచ్చిందంటే ఆయన ముందుగానే ఎంత ఆలోచించిండో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం ఈరోజు బడుగు బలహీన వర్గాలన్నీ రాజకీయంగా ఎదగడానికి ఒక ఆర్టికల్ను పెట్టి, అదేవిధంగా అందరినీ సమానత్వంగా ఉండే విధంగా ఆ రాజ్యాంగ నిర్మాణంలో పొందుపరచడం అనేది ఆయన ముందు చూపుకు నిదర్శనం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాతనే కాదు, భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలను భారతదేశం ఎప్పుడు గుర్తుంచుకుంటుంది. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ పార్టీ జోహార్లు అర్పిస్తుంది. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్.